హాయ్ అండి. ఈరోజు గోధుమ పిండితో స్వీట్ అప్పాలు చేశాను. ఇవి చాలా బాగుంటాయి. మీరు వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చాలా కమ్మగా ఉన్నాయి. మీరు కూడా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయండి. ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే పెట్టడానికి బాగుంటాయి, పెద్దవాళ్ళు కూడా 2 నోట్లో వేసుకోవడానికి కూడా బాగుంటాయండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో లైక్ చేయండి. మరి మెత్తటి స్వీట్ అప్పాలు ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక గిన్నె తీసుకొని దీనిలో 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి, అరకప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఇవి ఒకసారి కలుపుకొని దీనిలో చిటికెడు సాల్ట్ అండి టేస్ట్ కోసం వేసుకోవాలి. 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇది ఒక్కసారి బాగా కలిపి పెట్టుకొని దీనిలో ఒక పావు స్పూను యాలకుల పొడి వేసుకోవాలండి. ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం కరిగించుకుందాం. మనం 1 కప్పు బెల్లం 1 కప్పు నీళ్లు వేసుకొని పొయ్యి మీద కలుపుకుంటూ కరిగించుకోవాలండి. మొత్తం 2.5 కప్పులు పిండి తీసుకున్నాం కదా, 2 కప్పులు గోధుమ పిండి, అరకప్పు బియ్యం పిండి, దానికి 1 కప్పు బెల్లం 1 కప్పు నీళ్లు సరిపోతాయి. చూడండి బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండిలోకి వడపోసుకోవాలి. ఈ బెల్లం వాటరు 2 ట్రిప్పులుగా వేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని మిగతా వాటర్ కూడా వేసుకొని మొత్తం ఇప్పుడు కలుపుకోవాలి. ఈ బెల్లం వాటర్ వేడిగా ఉంది కదా, ఇలా గరిటెతో కలుపుకోవాలండి కొద్దిసేపు. తర్వాత ఈ గరిటెలో ఉన్న పిండి తీసేసి మనం చేతితో కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది, కొంచెం చల్లారనిచ్చి కలుపుకున్నా కూడా పర్లేదండి. ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. చపాతీ ముద్దలాగా అయిన తర్వాత మళ్ళీ చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఒకసారి మంచిగా మెదాయించుకోవాలి. ఇలా మెత్తగా స్మూత్గా ఉంటుందండి పిండి. బాగా మనం కలుపుకోవాలి. ఈ కలుపుకోవడంలో మనకి అప్పాలు మెత్తగా వస్తాయి. ఇలా మెదాయించిన పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి. ఈ సైజులో చేసుకుంటే సరిపోతాయి. ఇలా మొత్తం అన్నీ కూడా ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ ఉండలు నానుతూ ఉంటాయి. వీటిపైన మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఇలా చేసుకుంటూ పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకుంటూ ఉండాలి. ఈ ఉండలు పెట్టుకొని ఇలా నేను 5 పెట్టాను. నేను అప్పడాల కర్రతోనే ఒత్తుతున్నాను. ఈ 5 మనం చేత్తో అయినా ఒత్తుకోవచ్చు, లేదా ఏదైనా గ్లాస్తో గిన్నెతో కూడా ఒత్తేసుకోవచ్చండి. చిన్న చిన్న సైజులో మనకు కావాల్సిన సైజులో ఈజీగా అయిపోతాయండి. అన్నీ కూడా ఇలా చేసుకోవాలండి. ఇక్కడ వీడియో మిస్ అయిందండి. డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టాను పొయ్యి మీద. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి, తిరగేసుకొని మళ్ళీ వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత, వీడియోలో చూపించిన కలర్ వచ్చిన తర్వాత మనం తీసి వేసుకోవాలండి. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వులు వేసుకొని చేసుకుందామండి. ఈ నువ్వుల్లో కొంచెం పెరుగు వేసుకొని కలుపుకోవాలి ఫస్ట్. తర్వాత ఈ ఉండలో ఈ పిండి ముద్దలు పెట్టి ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసినట్టయితే నువ్వులు బాగా అత్తుకుంటాయండి, ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట. నువ్వులు అంటుకుంటాయి. మనం నువ్వుల అరిసెలు చేసుకుంటాం కదా, ఆ విధంగా చేసుకోవాలి. మరీ పలచగా ఒత్తేయద్దండి, కొంచెం మందంగా ఉంటేనే బాగుంటాయి ఇవి. అలాగని బాగా మందంగా ఉంటే లోపల వేగవు. మీడియం సైజులో చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని మళ్ళీ తిరగేసి వేయించుకొని తీసేసుకోవడమేనండి. చాలా ఈజీ పద్ధతిలో చూపించాను మీకు. చూడండి, ఈ విధంగా ఎన్నైనా చేసుకోవచ్చు. చూడండి, నువ్వులు లేనివి, నువ్వులు వేసినవి అన్నీ కూడా ఈ విధంగా వేయించుకున్నాను, అయిపోయినాయి. చూసారా, స్వీట్ అప్పాలు రెడీ అయిపోయినాయి. ఎంత ఈజీగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి వీడియో చూసారు కదా, మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి.